అప్పట్లో మీరు కానీ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండేది. దేవేంద్ర కూడా అప్పటికే మంత్రిగా చేస్తున్నారు, చాలా డబ్బులు ఉన్నాయి. దేవేంద్ర గౌడ్ కాసాని దగ్గర బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి. దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టినప్పుడు నాతో ఏం కన్సల్ట్ చేయలేదు, కలిసి పోరాడదామని కూడా ఏం చెప్పలేదు. కాసాని జ్ఞానేశ్వర్ కూడా పార్టీ పెట్టినప్పుడు నాతోటి అన్నా మనం కలిసి పోరాడదామని చెప్పలేదు, కలిసి రాలేదు. గుర్తించలేదా? గుర్తించలేదని కాదు, నేను ఒక నాయకుడిని. ఒక ఊరలో 2 కత్తులు ఇమిస్తే వాళ్ళు పైసలు పెట్టి పార్టీ పెట్టుకుంటున్నారు. నన్ను పిలిచి నిన్న ఆడికి పోతే ఇప్పుడు ఓ పార్టీ పెట్టాము ఒకసారి. గౌతల చెన్న, బాలగౌడు, కొండలక్ష్మణ్ బాపూజీ అందరం కలిసి బీసీ సంఘర్షణ సమితి అనే ఆర్గనైజేషన్ చేసి పార్టీ పెడదామని ఒక ప్రోగ్రాం పెట్టాం. జిల్లాల వారిగా నల్లగొండలో మీటింగ్ పెట్టాం. నల్లగొండలో మీటింగ్ పెడితే అక్కడ వచ్చిన ప్రజలందరూ కృష్ణన్న జిందాబాద్, కృష్ణన్నకు శాల్వలు కప్పుడు, నాకే దండలు వేస్తుంటే వాళ్ళు ఊరు చూసి భరించక హైదరాబాద్కి వచ్చేది రద్దు చేసేసారు. అంటే ప్రజలందరి స్పందన నా సైడ్ ఉన్నది. వాళ్ళు మేము డబ్బులు పెట్టి కృష్ణయ్య నాయకుని ఎందుకు చేయాలనేది వాళ్ళకుంది. దాంతో గౌతుల చిన్న పార్టీ పెట్టినప్పుడు కానీ, కొండలక్ష్మణ్ బాపూజీ పార్టీ పెట్టినప్పుడు కానీ, లేదా కాసాని పెట్టినప్పుడు కానీ, దేవేందర్ గౌడ్ పెట్టినప్పుడు కానీ, ఎవరు పెట్టినప్పుడు కూడా నేను వాళ్ళకి విభేదించలేదు. కలిసిపోవడానికి సిద్ధంగానే ఉన్నా, కానీ వాళ్ళు నన్ను కలుపుకోవడానికి సిద్ధపడలేదు. సో ఏదేమైనప్పటికీ తెలంగాణలో ప్రభుత్వ విధానం అయితేనేమి, ఎవరైతే కన్నా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆలోచన ధోరణి అయితేనేమి మీకు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ ఉద్యమ నాయకునిగా గౌరవిస్తాం, కానీ ఆయన నియంత పోకడలు మాత్రం అవి మంచి లక్షణం కాదు. ఆయన చేసే మంచి పనులు ఉంటే ప్రజలందరినీ కలపకపోతే ఆయనకే మంచి పేరు వస్తుంది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇగో ఈ నిర్ణయం తీసుకుంటున్నా, క్రెడిట్ ఆయనకే వస్తుంది, కానీ ఆ పేరు కూడా అందరినీ కలుపుకపోతున్నాడు అనేది వస్తుంది. కానీ ఆయన ఏ విషయం లోపల కూడా ప్రతిపక్షాలను కలుపుకుంటలేడు, ప్రజా సంఘాలను కల్పించుకుంటలేడు, మొత్తం మీద ఏకపక్షంగా పోయి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణయ్య గారు, 2014 సంవత్సరంలో మీరు అఫిడవిట్లో చూపించినటువంటి ఆస్తుల వివరాలు 2019కి వచ్చేసరికి 44 కోట్ల రూపాయలు పైగా వెళ్ళిపోయింది. ఏంటి ఆ తేడా? అంత తేడా ఎట్లా? అది అంకగణితం టోటల్ లెక్కలో తేడా. ఎందుకంటే ఆస్తులలో ఎక్కడ తేడా రాలేదు. నేను మొన్న కూడా 2014లో 2019లో 18లో చూపిన దానిలో ఒకటే చూపెట్టాము ఆస్తులు. టోటల్ క్యాల్కులేషన్లో తప్పు చేశారు. అది కొన్ని పత్రికలు అనవసరంగా రాద్ధాంతం చేసి ప్రచురించాయి. అంటే టోటల్లో కూడా మన అడ్వకేట్ రాసినప్పుడు కూడా తప్పు రాశాడు. ఎందుకంటే 36 ఎకరాల భూమి చూపించాను అఫిడవిట్లో, 28 తులాల బంగారం చూపించాము, ఒక కారు చూపించాను. మరి ఇవన్నీ 44 కోట్ల విలువ ఉంటాయా? ఉండవు. అయితే అందరూ వేరే పత్రికలన్నీ కూడా ఇది 3,50,00,000 వాళ్ళు క్యాల్కులేట్ చేశారు. అంటే ప్రతిదానికి విలువ ఇచ్చిన 36 ఎకరాల భూమికి ఎంత విలువ, 28 తులాల బంగారంకి ఎంత విలువ, ఇల్లుది విద్యానగర్లో ఉన్న ఇల్లుకి ఎంత విలువ, ఇవన్నీ వేసి ఇవన్నీ టోటల్ చేస్తే ఎంత వస్తుంది? వాటికి 3,50,00,000 దాకా వస్తుంది. ఇల్లుకు 1,30,00,000, 36 ఎకరాలకి ఎంతనో, బంగారంకి ఎంతనో, ఇవి కారుకి ఎంతనో అన్నీ రాసినాం. అవన్నీ కలిపితే టోటల్ 3,51,00,000. కానీ బై మిస్టేక్లా 44 కోట్లని పడ్డది అక్కడ. ఒక పత్రిక ఇవన్నీ సరిచూసుకోకుండా టోటల్ను 44 కోట్ల లాస్ట్కి ఉందని చెప్పి అనౌన్స్ చేశాను. ఉంటే మంచిదే. నేనేమి ఇల్లీగల్గా ఒక డబ్బు తినటోని గాను, పైరవి చేసేటోని గాను, బ్రోకర్ పని చేసేటోని గాను, లీగల్గా 44 కోట్లు ఉంటే సంఘానికి ఖర్చు పెడుతుంటే, కానీ వాస్తవంగా లేదు. టోటల్గా అట్లా ఉంది. మిగతా పత్రికలు అన్నీ వాళ్ళు టోటల్ చేశారు, 3,51,00,000 రాశారు. టోటల్ తప్పున్నా వాళ్ళు సరి చేసుకున్నారు. ఒక పత్రిక సరి చేసుకోలేదు. అంకగణితం యొక్క పొరపాటే తప్ప ఆస్తులలో ఎక్కడ తేడా లేదు. వస్తే అవి సంఘానికి ధారాదత్తం చేసేవాడిని. ఎందుకంటే నేను తక్కువ ఆస్తి ఉన్నా నా బిడ్డకు కొడుకుకు తక్కువ ఆస్తి ఇచ్చాను. సంఘం పేరు మీద 25 ఎకరాల భూమి రాశాను. నేను మా వారసత్వంగా వచ్చిన భూమి. నా కొడుకు పేరు మీద తక్కువ భూమి ఉంది, భార్య పేరు మీద. రెండవది ఒకటి, నా నిజాయితీకి ఒకటే గుర్తింపు. అంటే ఇది ఎవరికో కాదు. ఈరోజు నిజాయితీకి విలువలకి ఎవరు స్థానం ఇస్తలేరు, ఇంకా తక్కువ చూపు చూస్తున్నారు.
అది నా సెంటిమెంట్, అది నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం. ఎందుకంటే ఒక కార్పొరేటర్ భార్య, ఒక సర్పంచ్ భార్య కూడా కొలువు చేయదు. కానీ మా భార్య ఒక బ్యాంకులో ఆఫీసర్గా జాబ్ చేస్తుంది. అవసరమా? నాకు 50 ఎకరాల భూమి, 36 ఎకరాల భూమి, 40 ఎకరాల భూమి ఉంది. నేను ఒక మంచి పేరున్న నాయకుని. ఎవరిని చందా అడిగినా లక్షల రూపాయలు వస్తాయి. కానీ నా భార్య జాబ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అది ఒక మామూలు గ్రామస్తుడు చెప్పిన ముచ్చట. అంతవరకు నాకు కూడా అది క్లిక్ కాలేదు. ఒక ఆయన మా గ్రామంలో పొలాలు చేస్తాడు, వచ్చిండు. సార్ ఈసారి పంట వండలేదు, నేను కౌలుకి ఇచ్చిన భూమి నేను ముందడికి ఇస్తాను అంటే, లేదు పెంటయ్య, ఇది నీవు కౌలుకు చేసిన ఇవ్వాలి, జర టైట్ ఉంది అన్నాక మళ్ళీ బయటకు పోయి మాట్లాడుకొని ఇద్దరు పార్ట్నర్స్ లోపలికి వచ్చారు. అవును సార్తా డబ్బులు ఉన్నాయని అందరు అనుకుంటారు. ఎందుకంటే రోజు పేపర్లలో వస్తాడు, టీవీలలో వస్తాడు, సీఎంలతోటి మీటింగ్లలో కనిపిస్తాడు, ప్రధానమంత్రితోటి కనిపిస్తారు. పెద్ద పెద్ద కోటీశ్వరుల కంటే ఎక్కువ సార్కు రోజు హంగామా ఉంటుంది. రోజు 1000 మంది వస్తారు, వైభోగం ఉంటుంది. ఏడవైనా అంతా సార్ను చూసి అనుకుంటారు 1000 కోట్ల ఆస్తిపరుడు అనుకుంటారు. నిజంగా 1000 కోట్లు ఉంటే సార్ దగ్గర 100 కోట్లు ఉన్నా, కోట్లల్లున్నా అమ్మ ఉద్యోగం ఎందుకు చేస్తుంది? ఒక సర్పంచ్ భార్య కూడా కొలువు చేయదు. అన్న భార్య కొలువు చేస్తుంది. రోజు బస్సులో పోయి, ఆటోలలో పోయి, కార్లో పోయి. ఇంత నిజాయితీ నిజంగా కృష్ణన్న దగ్గరనే పైసలు ఉంటే ఆమె కొలువు చేయవలసిన అవసరం లేదు కదా అని ఒక మామూలు ఇల్లిటరేట్ పల్లెటూరోడు డెఫినేషన్ ఇచ్చాడు. అంతకంటే ఇంకెక్కువ డెఫినేషన్ కాలేదు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.